మేము తాడి చెట్లతో నిండిన ఆశ్రమం ఆవరణలోకి చేరుతూ ఉంటే ఆశ్రమం చుట్టూ ఉన్న తోటలలో మెణుగురులు చీకటి తెరల మీద వింత వింత గీతలు గీస్తున్నాయి. మహర్షి ఉండే పొడుగాటి హాల్లో ప్రవేశించేసరికి దివ్యమైన నిశ్శబ్దం ఆ వాతావరణాన్ని ఆవరించుకుని ఉంది. అంతమంది వ్యక్తులు హాల్లో వరుసగా కూర్చున్నా ఎక్కడా మాట కానీ శబ్దం కానీ వినిపించడం లేదు. మూలగా ఉన్న దివాన్ మీద మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయనలో నిరాడంబరత, వినమ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆయన రూపం చూస్తే గౌరవం కలుగుతోంది. అలాగే హృదయంలో ఆనందం ముద్ర వేసుకుపోతోంది. ఆయన శిరస్సు చూస్తే మహాకవి హోమర్ గుర్తుకొస్తాడు. ఆయన కళ్ళు హాల్లో దూరంగా ఎక్కడో కేంద్రీకరించి ఉన్నాయి. ఆ కళ్ళల్లో నిశ్చలత్వం, దిగ్భ్రమ కలిగిస్తున్నది. ఆయన కేవలం కిటికీలో నుంచి ఆకాశంలో కాంతి మాత్రమే చూస్తున్నారా, లేక ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా స్వాప్నిక జగత్తులో విహరిస్తున్నారా అనేది గ్రహించడం కష్టమే. ఎప్పట్లాగే అగరవత్తుల పొగ హాలంతా వ్యాపించి ఉంది. కొద్దిసేపు మహర్షి రూపాన్ని అలాగే చూస్తూ కూర్చున్నాను. కానీ మెల్లిగా కళ్ళు మూసుకుంటే బాగుండు అనిపించింది. త్వరలో మహర్షి వద్ద లభించే అపురూపమైన ప్రశాంతత నన్ను అర్ధచేతనావస్థలోకి తీసుకెళ్ళింది. క్రమంగా చైతన్యం కూడా కోల్పోయాను. ఆ స్థితిలో ఒక స్వప్న అనుభవంలోకి వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఒక 5-6 సంవత్సరాల బాలుడిగా మారిపోయినాను. అరుణాచలం చుట్టూ ఉన్న మట్టి బాటలో ఆశ్రమం దగ్గర మహర్షి చేయి పట్టుకుని నిలబడి ఉన్నాను. ఆయన ఆకారం చాలా ఎత్తుగా ఉంది. ఆయన మహోన్నత కాయుళ్లా కనిపిస్తున్నారు. చుట్టూ ఆవరించున్న అంధకారాన్ని లెక్క చేయకుండా ఆయన నన్ను తనతో ఆశ్రమం నుంచి దూరంగా నడిపించుకుంటూ వెళ్తున్నారు. పైన చంద్రుడు, నక్షత్రాలు కలిసి మా చుట్టూ కాంతులు వెదజల్లుతున్నాయి. మహర్షి నన్ను పగుళ్ళు, గుంటల మధ్య నుంచి, ప్రమాదకరంగా కనిపించిన బండలాల మధ్య నుంచి తప్పిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఏటవాలుగా ఉన్న కొండ మీదికి మా నడక నిదానంగా సాగుతోంది. దారిలో బండలాల మధ్య ఉండే సన్నని సందులలోనూ పొదల కింద మనుష్య సంచారం ఉన్న చిన్న చిన్న కుటీరాలు, గుహలు కనిపిస్తున్నాయి. మేమలా నడిచి వెళుతూ ఉంటే ఆ కుటీరాలు, గుహలలో నివసించేవారు బయటికి వచ్చి మహర్షికి అభివాదం చేస్తున్నారు. వారందరూ సాధనలో వివిధ స్థాయిలు అందుకున్న యోగులని నాకు తెలుస్తోంది. మేము వారి దగ్గర ఆగకుండా పర్వత శిఖరం వరకు నడుచుకుంటూనే వెళ్ళాము. శిఖరాన్ని చేరి ఆగినప్పుడు నా హృదయంలో చెప్పలేని ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఏదో అద్భుత అనుభవం నా కోసం వేచి చూస్తున్నట్లు అనిపిస్తోంది. మహర్షి నా వైపు తిరిగి నా ముఖంలోకి చూశారు. నేను కూడా ఆయన వంక చూడసాగాను. నా మనస్సులోనూ హృదయంలోనూ విపరీతమైన వేగంతో ఏదో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటున్నది. నాకున్న ఉద్దేశాలు, అభిప్రాయాలు క్రమంగా నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. నన్ను ఇటుగోటు లాగుతున్న బలమైన కోరికలన్నీ ఊహించలేనంత వేగంగా అదృశ్యమవుతున్నాయి. నా తోటి వారితో ప్రవర్తించేటప్పుడు చోటు చేసిన అయిష్టతలు, అపార్థాలు, స్వార్థాలు శూన్యంలోకి జారుకుంటుంది. చెప్పలేనంత ప్రశాంతత నన్ను ఆవరించింది. జీవితంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు అనే భావం ఉదయించింది. నా దృష్టిని కొండ కింది ప్రాంతాన్ని మళ్లించమని మహర్షి సూచించారు. నేను అలాగే చేశాను. ఆశ్చర్యకరంగా పశ్చిమార్ధ భూగోళం అక్కడ కిందగా కనిపిస్తోంది. అక్కడ లక్షల కొద్దీ ప్రజలు కనిపిస్తున్నారు. రాత్రిపూట చీకటిలో జనం పెద్ద పెద్ద సమూహాలుగా గుమ్ముకూడి ఉన్నారు. ఇంతలో నిదానంగా మహర్షి కంఠంలో నుంచి వచ్చిన మాటలు నన్ను చేరినాయి. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతత ఇక్కడి చేరా కూడా నీకు లభిస్తుంది. కానీ దానికోసం నేనే ఈ దేహం, నేనే ఈ మనస్సు అనే భావాలని పక్కన పెట్టేయాలి. ఈ ప్రశాంతత నిన్ను ఆవరించినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే అప్పుడు నువ్వు నీ జీవితాన్ని నీలోని నేనుకి సమర్పిస్తావు. ఇలా చెబుతూ మహర్షి తెల్లగా మెరుస్తున్న తాడు ఒక చివర నా చేతిలో ఉంచారు. ఈ దశలో నా స్వప్నం తొలగిపోయింది. కానీ దాని దివ్యత్వం ఇంకా నా అనుభవంలోనే ఉంది. ఆ క్షణంలో హాల్లో కూర్చున్న మహర్షి చూపులు నా చూపులతో కలిసినాయి.
ఆయన నా వంక తిరిగి స్థిరంగా నా కళ్ళల్లోకి చూడసాగారు. ఈ స్వప్నం అర్థమేమిటి? నా వ్యక్తిగత జీవితంలోని కోరికలు, అసంతృప్తులు శూన్యంలోకి అదృశ్యమైపోయినాయి. స్వప్నం తొలగిపోయినా ఆ స్వప్నంలో అనుభవంలోకి వచ్చిన లక్షణాలు, సొంత విషయాల పట్ల నిర్లిప్తత, మానవుల పట్ల అంతులేని కరుణ ఇంకా నాలో నిలిచే ఉంది. అంతా కలిపి చూస్తే అదొక అద్భుతమైన అనుభవం. ఇది స్వప్నం అనే మాట వాస్తవమైతే ఈ భావాలన్నీ నాలో నిలిచి ఉండవు కదా. నేను ఈ స్వప్నంలో ఎంతసేపు మునిగిపోయినానో తెలియదు. చుట్టూ చూస్తే హాల్లోని వారందరూ నిద్రపోవటానికి సిద్ధమవుతున్నారు. నేను కూడా వారి దారిని అనుసరించాను. గాలి ధారాళంగా రాని ఆ హాల్లో పడుకోవటం కష్టంగా ఉంది. అందుకని నా పక్క ఆరుబయటి మార్చుకున్నాను. తెల్లని గడ్డంతో పొడుగ్గా ఉన్న ఒక ఆశ్రమవాసి నాకు ఒక లాంతరు తెచ్చిచ్చాడు. రాత్రంతా దాని వెలుగుతోనే ఉండనేమని చెప్పాడు. అక్కడ పాములు, చిరుతపురులు సంచరించే అవకాశం ఉన్నదని, కానీ వెలుతురు ఉంటే అవి రావని చెప్పాడు. నేలంతా వేడిగా ఉంది. పరుపు లేకపోవడంతో కొన్ని గంటల వరకు నిద్ర పట్టలేదు. అయినా దిగులు లేదు. నేను ఆలోచనలో మునిగిపోవటానికి కావలసినంత విషయం నా దగ్గర ఉంది. నా జీవితంలో నేను కలిసిన వారందరిలోకి మహర్షి అత్యున్నతమైన అద్భుత వ్యక్తిత్వం కలవారనే అభిప్రాయం బలపడింది. మహర్షి నాకు అందించదలసిన అద్భుత అనుభవం ఏదో దాగి ఉన్నదని నా మనసు చెప్తోంది. కానీ అనుభవం ఏమిటో విస్పష్టంగా తెలియటం లేదు. అది రూపరహితము, అనూహ్యము అని తెలుస్తోంది. బహుశా ఆధ్యాత్మికమైనది కావచ్చు. ఆ రాత్రి ఆయన తలుచుకున్నప్పుడల్లా, ఆ స్వప్నం వివరంగా గుర్తు వచ్చినప్పుడల్లా నా హృదయం ఉత్సాహంతో, ఉద్వేగంతో ఉరకలు వేసింది. తర్వాత కొన్ని రోజులు మహర్షితో సాన్నిహిత్యం పెంచుకుందామని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. దానికి 3 కారణాలున్నాయి. 1, ఆయనలో సహజంగానే ఉన్న గాంభీర్యం, వాద ప్రతివాదాల పట్ల, చర్చల పట్ల ఆయన అయిష్టత, ఇతరుల నమ్మకాలు, అభిప్రాయాల పట్ల ఆయన నిర్లిప్తత అందరికీ తెలుసు. ఎవరిని తన అభిమతానికి అనుగుణంగా మార్చాలనే కోరిక ఆయనకి ఏ కోశానా లేదు. తన అనుచర గణానికి మరొక్కరినైనా కలుపుకోవాలనే ఆరాటము ఆయనకి లేదు. 2వ కారణం కొంత వింత అయింది. ఆ స్వప్న సాక్షాత్కారం అయినప్పటి నుంచి ఆయన వద్ద వెళ్ళినప్పుడల్లా నాకేదో వరపు కలుగుతోంది. సాధారణంగా నా ఆలోచనల్లో జనించి పెదాల ద్వారా విడుదలయ్యే మాటలన్నీ నాలోనే అణగారిపోతుంది. సామాన్యులు ఆయనని తమ సాటివాడిగా భావించి మాట్లాడటము, ఆయనతో వాదించడము దైవదోష కిందే లెక్క అని నా అభిప్రాయం. 3వ కారణం చాలా సామాన్యమైనది. ఎప్పుడు చూసినా మహర్షి హాలులో చాలామంది ఇతరులు ఉంటూనే ఉన్నారు. వారందరి ముందు నా వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పుకోవటం ఉచితము అనిపించలేదు. నేను ఒక విదేశీయుణ్ణి, వారి పరిచయం లేని వాడిని. నా భాష విదేశీయమైనందున వారు పట్టించుకోకపోవచ్చు. కానీ నా సందేహాత్మక దృక్పథము, నా సంశయాత్మక వైఖరి, మత విషయాల పట్ల అభిమాన రాహిత్యము వారికి అంగీకారయోగ్యం కావని నాకు తెలుసు. వారి మనస్సుని గాయపరిస్తే నాకు ఇష్టం లేదు. అట్లాగని నాకు ఇష్టం లేని పద్ధతిలో నా భావాలని చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడకపోవటానికి ఇది కూడా ఒక కారణం. ఈ 3 అడ్డంకుల్ని అధిగమించడం చిన్న విషయమేమీ కాదు. ఆయనని ఏవో ప్రశ్న అడుగుదామని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ చివరి నిమిషంలో ఈ 3ంటిలో ఏదో కారణం అడ్డం వచ్చి నా ప్రయత్నం విఫలమయ్యేది. ఇక్కడ ఉండటానికి నేను విధించుకున్న 2 రోజుల గడువు ముగిసిపోయింది. ఆశ్రమంలో నా బస వారాన్ని పొడిగించాను. నేను ఆయనతో తీరిగ్గా మాట్లాడిన మొదటి సందర్భమే ఇంతవరకు చివరి సందర్భంగా కూడా మిగిలింది. 1-2 సందర్భాలలో యథాలాపంగా మాట్లాడిన 2-3 ముక్కలు తప్పించి మళ్ళీ ఆయనతో విశదంగా మాట్లాడడం పడలేదు. వారం రోజులు గడిచినాయి. నా బస 15 రోజులు పొడిగించాను. ప్రతిరోజు మహర్షి సన్నిధిలోని శాంతిని, ఆయన చుట్టూ ఉండే వాతావరణంలోని పవిత్రతని శ్రద్ధగా గమనించేవాడిని. నేను బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది. కానీ నేను ఆయన దగ్గర కాలేకపోయినాను. ఒక పక్క పవిత్రానుభూతుల అనుభవం, మరో పక్క మహర్షితో వ్యక్తిగత సాన్నిహిత్యం సంపాదించడంలో వైఫల్యం, ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతున్నాను.
ఆ రోజు నేను హాల్లో ప్రవేశించి చుట్టూ కలయి చూశాను. ఒక విధమైన తెగింపు వచ్చింది. అక్కడ ఉన్న వారంతా నాకంటే భిన్నమైన భాష మాట్లాడతారు. అంతర్గతంగాను బాహ్యంగాను నాకు వారికి స్థాయి భేదాలున్నాయి. వాళ్ళకి నేను దగ్గర కాలేను. అందుకని సూటిగా మహర్షి వంకే చూశాను. ఆయన ఒక మహోన్నతమైన మానసిక స్థితిలో ఉండి తన ముందున్న జీవన దృశ్యాన్ని గమనిస్తున్నారు. నేను కలిసిన వారందరికంటే భిన్నమైన లక్షణాలు ఈయనలో నేను గమనించాను. ఆయన మన మానవ జాతికే కాకుండా ప్రకృతి అంతటికి, అలాగే ఈ ఆశ్రమం వెనకే ఉన్న ఉన్నత శిఖరానికి, దగ్గరలోనే దట్టంగా అనుకున్న అరణ్యానికి, విశ్వమంతా ఆవరించిన ఆకాశానికి సంబంధించిన వ్యక్తి అనిపించింది. అరుణాచల పర్వతంలోని శిలా సదృశ్యమైన నిశ్చల లక్షణం మహర్షిలో ఆవేశించినట్లు ఉంది. ఆయన 30 సంవత్సరాల నుంచి ఈ పర్వతం మీదే నివసిస్తున్నారు. కొద్ది కాలమైనా ఆ ప్రదేశం వదలటానికి అంగీకరించరు. ఆ పర్వతంతో అంత గాఢమైన సాన్నిహిత్యం ఆయన వ్యక్తిత్వం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఆయనకి ఈ పర్వతం అంటే అంతులేని అభిమానమని నాకు తెలుసు. తన అభిమానాన్ని చాటుకోవటానికి ఆయన రాసిన ఒక సుదీర్ఘమైన గీతంలోని కొన్ని చరణాలు ఇతరులు అనువదించగా నేను చదివాను. ఈ ఒంటరి అరుణాచల పర్వతం ఇక్కడ అరణ్యంలో నుంచి తన శీర్షాన్ని ఎత్తి గంభీరంగా చూస్తున్నట్లే ఈ అద్భుత యోగి ఇక్కడ జనారణ్యంలో నుంచి తన శిరస్సు ఎత్తి అద్వితీయమైన ఆధ్యాత్మిక వైభవంతో మనల్ని చూస్తున్నారు. అరుణాచల పర్వతం తన చుట్టూ ఉన్న పర్వత పంక్తుల నుంచి విడివడి ప్రకృతిలో విభిన్నంగా కనిపిస్తున్నట్లు మహర్షి కూడా తనని అభిమానిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి తన చుట్టూనే ఉన్న అనుచరగణ మధ్యలోనే ఉన్న ఎంతో విభిన్నంగా కనిపిస్తారు.